హాయ్ హలో అండి, నమస్తే రైతు సోదరులందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు డేట్ చూసుకున్నట్లయితే 8వ తేదీ ఫిబ్రవరి 2025 సంవత్సరం. ఈరోజు మన కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు అయితే వచ్చినాయి. ఈరోజు కర్నూలులో మార్కెట్ కమిటీ ధరలు ఏ విధంగా వినాయో చూద్దాము. మనం చెప్పే ధరలన్నీ 100 కేజీలు అండి. 100 కేజీ ఒక క్వింటల్ ధరలు. కనిష్ట ధర అంటే తక్కువ ధర, గరిష్ట ధర అంటే ఎక్కువ ధర. ఒక్కో రోజు ఒక్కో విధంగా క్వాలిటీని బట్టి డిఫరెంట్గా ధరలు అయితే మారుతూ ఉంటాయండి. అదేవిధంగా ఈరోజు ముందుగా వేరుశెనగలు చూసుకున్నట్లయితే 123 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 3717, మధ్య ధర 5279, గరిష్ట ధర 6100. పూల విత్తనాలు 2 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 5289, మధ్య ధర గరిష్ట ధర 5339. ఆముదాలు 12 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 5410, మధ్య ధర గరిష్ట ధర 5679. వాంపుటు ఈరోజు ఎటువంటి సరుకు రాలేదు. మొక్కజొన్నలు 6 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 1805, మధ్య ధర 2269, గరిష్ట ధర 2271. కందులు 293 లాట్స్ వచ్చినాయి. 1939 క్వింటాలు అయినవి. కనిష్ట ధర 3100, మధ్య ధర 7196, గరిష్ట ధర 7511 రూపాయల వరకు అయితే వినాయి. కందిబ్యాళ్ళు 113 లాట్స్ వచ్చినాయి. 209 క్వింటాలు అయినవి. కనిష్ట ధర 500, మధ్య ధర 3056, గరిష్ట ధర 3311 రూపాయల వరకు అయితే వినాయి. కందులు అయితే ఇవి ఇక్కడ వరకు అయితే స్టాప్ అయిపోయినాయి. ఒక్కరోజు మాత్రం ఆ విధంగా అయితే ధర అయితే పోయింది. నిన్న కూడా మనకి ఇక్కడ వరకే పోయినాయి 7500 చేంజ్ వరకు. శనగలు 45 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 4710, మధ్య ధర 5789, గరిష్ట ధర 5916. ఉల్లిగడ్డలు 32 లాట్స్ వచ్చినాయి. 722 క్వింటాలు అయినవి. కనిష్ట ధర 515, మధ్య ధర గరిష్ట ధర 2449. ఉల్లిగడ్డలు మాత్రం మనకి మెయిన్ అండి. ఇదే సరుకు చాలా రోజుల నుంచి అయితే వస్తుంది. మనకి ధరలు కూడా 1000 రూపాయల నుంచి 18 వరకు అయితే ఎక్కువ సరుకు అయితే పోతుంది. 2500 వరకు అయితే హైయెస్ట్ ప్రైస్ అయితే పోతుంది. ఈరోజు అయితే 2400 వరకు పోయింది. ఎండుమిరపకాయలు 245 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 3213, మధ్య ధర 8899, గరిష్ట ధర 13380. కుర్రలు 13 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2233, మధ్య ధర 2413, గరిష్ట ధర 2801. మినుములు 13 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 3500, మధ్య ధర 8109, గరిష్ట ధర 8309. సోయాబీన్స్ 1 లాట్ వచ్చింది. 3496 రూపాయలు వినాయి. సజ్జలు ఎటువంటి సరుకు రాలేదు. ఇదండి ఈరోజు మొత్తానికి మన కర్నూలు మార్కెట్లో ధరలు అయితే. శనివారము ఫిబ్రవరి 8వ తేదీ 2025 సంవత్సరం రోజునైతే ఈ విధంగా వినాయి. మనకి రేపు ఆదివారం కాబట్టి మార్కెట్ అయితే ఉండదు. కాబట్టి సోమవారం ధరలు ఏ విధంగా పోతున్నాయో, ఆ రోజు పెరిగినాయో తగ్గినాయో ఆ విధంగా ఆ రోజు అయితే చూద్దాము. ధరలు అయితే ఈరోజు 8వ తేదీ అయితే ఈ విధంగా పోయినాయి.